దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 3 ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. జేమ్స్ చాప్టర్ 4 and verse 10. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను హెచ్చించాలి. దేవుడు మనల్ని హెచ్చించాలని ఆయన నిశ్చయించున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనము ఆయన దృష్టికి తగ్గించుకొని ఉండాలి. మిమ్మల్ని మనము తగ్గించుకొని ఆయనకు మనము అగుపడాలి. తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటండి? ఆయన చిత్తం నెరవేర్చడము. తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటండి? నేనేమై ఉన్నాను, దేవుని కృపను బట్టి అయి ఉన్నాను, నా వల్ల కాదని చెప్పడము. తగ్గించుకోవడం అంటే ఏంటండి? పూర్తిగా ఆయన మాటకు, ఆయన వాక్యములకు సమర్పించుకోవడం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యూ అప్. నిన్ను ఆయన హెచ్చించును. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గమనించండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. పరిస్థితుల మీద అది ఆధారపడదండి. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆయన హెచ్చిచ్చేస్తాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకాడు అంటాడు 61వ కీర్తనలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఈరోజు నీ జీవితంలో నీవు ఊహించలేని స్థాయికి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. హిందీ में पढ़ेंगे याकूब का पत्र, उसमें 4 अध्याय और 10वीं वचन. प्रभु के सामने दीन बनो तो वह तुम्हें शिरोमणि बनाएगा, वो तुम्हें ऊंचा करेगा. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. हमें सिर्फ नम्र बनकर रहना, दीनता से रहना है. अपने आप को हम फास्टिंग करते, हम वो करते, ये करते, మనము హెచ్చించకూడదు. నేను ఫాస్టింగ్ చేస్తా, నేను ప్రార్థనలా చేస్తా, నేను ఫలానా చర్చ్కి వెళ్తా. ప్లీజ్ డోంట్ బ్రాగ్ యువర్ సెల్ఫ్. ఈరోజు మనం ఏమై ఉన్నామో ఇది కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నాం, కానీ మన యొక్క ప్రయత్నము కానే కాదు. కనుక ఈరోజు దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడనే వాగ్దానము మనకిచ్చాడు. దాంతో ఉన్న ఒక షరతు ఏంటంటే మమ్మల్ని మనము దేవుని ఎదుట సమర్పించుకోవాలి, దీనులుగా సమర్పించుకోవాలి. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్. దీనులకు కృప చూపించే దేవుడు. కనుక దీనత్వం అంటే ఓడిపోవడం కాదు. దీనత్వం అంటే మనకు చేతకానితనం కాదు. దీనత్వం అంటే దేవుణ్ణి సంతోషపరచుట. దీనత్వం అంటే గొప్ప యాజకునిగా తీర్చబడుట. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. స్తోత్రం చేస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చేస్తున్నాను దేవా. తండ్రి, రక్షకుల జాబ్స్ కూడా ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో బిడ్డలందరూ తృప్తిపరిచి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, రక్షకుడ కృపదయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి దేవ, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారు బిజినెస్ అంతలో మీ సహాయం దయచండి. మరి ఒకసారి ప్రభా, జాబ్స్కి ఎదురు చూస్తున్న వారు తృప్తి పరచబడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవ. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫైనల్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను, దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసేవాడివి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, రక్షకుడు ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవసంలో. నాయన తండ్రి దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తగ్గింపు స్వభావం కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే దీవించి నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి
శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సినది ఆహారం మాకు దయచేయం. మా అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెబున్న అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.